అంటే నేనేమన్నాను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కి చెప్తున్నా. కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లకు రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటే ఉండలేరు. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కన మీద వేయరు, పక్కపాటోని మీద వేయరు, మనోళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పాపం ఆయన పక్కకు పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మనకు పార్టీకి చేస్తలేరు పని అంటే. నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు. ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు, ఏముండే వాళ్ళకు ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నా, మీరు చూసుకోండి, నా ఆస్తిపాస్తులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు, చాలా బాగుంటారు. సీఎం గారికి ఏదో ఆశ, పాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన బయటకు రాకపోతే ఈయనకి ఏదో మళ్ళీ రాజకీయంగా లాభం అయితే అంత సీన్ లేదు. కేసీఆర్ సార్ హట్టా కట్టా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది, అది వేరే, అది పక్కకు పెడదాం. ముఖ్యమంత్రి గారు ఆశలేమి చెల్లుబాటు కావు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఎవరైతే ఈ హరీష్ అన్న కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కళ్ళకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనము కార్యకర్తలను కాపాడుకోవాలి, నాయకులను కాదు. ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది.